ముందు రోజు మేము చేసుకునే హడావిడి నేను చేసుకునేవి చూడండి. నేను ముందుగా సేమియా అనేది చేసుకుంటున్నాను. సేమియా వేయించి పెట్టేసుకుంటే షీర్ కుర్మా చేయడానికైనా సేమియా ఎవరైనా వచ్చినా కూడా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వచ్చినా కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసం నేను సేమియా అనేది వేయించేసి పెట్టేసుకుంటాను. సేమియా ముందుగా హాఫ్ కేజీ అలా వేయించుకుంటాను. నెయ్యితో ఇలా సువాసనగా వచ్చేటట్టు ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. ఎరుపు రంగు వచ్చాక చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఎరుపు డాల్గా వచ్చే వరకు వేయించుకోవాలి. ఎరుపు డాల్గా వచ్చిన తర్వాత వేయించుకొని మనము పక్కన చల్లారపరిచేసుకోవాలి. చక్కగా ఇవన్నీ వేయించేసాను కదండి. ఇప్పుడు చల్లారుస్తాను. హలో, క్రేజీ వ్లాగ్స్ ఫాతిమా అన్నారు చూడండి. ఈరోజు ఏం చేస్తున్నారు? ఫాతిమా ఏం చేస్తున్నారు? ఎందుకు? రేపు పండగ కదా, బిర్యానీలోకి గోంగూర కావాలి కదా. ఇంత ఇస్తేనే వస్తుంది కదా. ఎంతమందికి? వాళ్ళకి ఫ్రెండ్స్ వస్తారు, నైబర్స్ కి బిర్యానీ టేస్ట్ చేయించాలి. మన కోసం ఈద్ ముబారక్ చెప్పడానికి ఆత్మీయులు వస్తారు, అంటే చుట్టాలు వస్తారు, అందరు వస్తారు కదా, వాళ్ళందరికీ చేసి పెట్టాలి కదా. సరే, ఇంత అదేంటి పక్కనది? ఇది పుదీనా, ఇది వెల్లుల్లిపాయ. పొద్దున్న చెప్పావు, పొద్దున్న పక్కన ఏంటి? ఇది వెల్లుల్లిపాయ పొట్టు కాదు, ఇదేంటి? ఇది అల్లం. అల్లం ఈ అల్లం అంతా ఒలవాలి. ఇవంతా పని. అదే నువ్వు అది పక్కన చెప్పావు, ఇది పక్కన ఏంటి? పుదీనా అండి, పుదీనా చెప్పావు. పక్కన ఏంటి? గోంగూరనా? ఓకే ఫ్రెండ్స్, చూడండి, క్రేజీ కిచెన్ వ్లాగ్స్ ఫాతిమా. హలో ఫాతిమా, ఒకసారి చూడ కెమెరా చూడండి. అస్సలు అక్కడ ఏమో ఫిల్టర్ పెట్టద్దండి, యాక్చువల్ శుద్ధి నేచురల్గా. కానీ ఇప్పుడు చూడండి, తగ్గేది లేదంట. కానీ ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే, మళ్ళీ గ్యాప్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే మాకి కావాలంటే వాళ్ళు తీస్తున్నా. నువ్వు హిందీ మాట్లాడడం మళ్ళీ వాళ్ళకి అర్థం అవుతుంది. నువ్వు ఎంత డిసిప్లిన్ చేస్తున్నావు. ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే, మాకు ఆడపిల్లలు లేరు. మా మిస్సెస్సే ఇంటి ఆడపిల్ల, మొత్తం తానే చూసుకుంటుంది. పొద్దున్న కూర్చుందండి, ఏంటి 12 కూర్చున్నట్టుంది ఈరోజు. ఇప్పుడు వచ్చేసి 4 అయింది, చేస్తూనే ఉంది. కష్టం చూపించాను కదండి.
ఆణిముత్యం అండి. ఉండాలండి ఇలాంటి ఆడపిల్లలు, ప్రతి ఇంట్లో ఉండాలి. థ్యాంక్ యూ.